ఇదేంటంటే we need God's counsel. దేవుని ఆలోచనలు మనకు What is our అవసరం. first C? మొదటి సి ఏంటండి? We need God's counsel. దేవుని యొక్క ఆలోచనలు. counsel. Please don't try to depend upon your worldly knowledge మీ లోకానుసారమైన జ్ఞానం మీద or ఆధారపడదు. bookish knowledge ఆ పుస్తక ఆలోచనల మీద or ఉండదు. your friends' knowledge. స్నేహితుల ఆలోచన మీద ఉండదు. Try to depend upon God's knowledge and God's counsel. దేవుని యొక్క ఆలోచన మీద జ్ఞానం మీద ఆధారపడాలి. Because verse 11 says it stands forever. ఇక్కడ 11వ వచనం చెప్తుంది సదాకాలము నిలబడి ఉంటుందని. According to verse 10 it says 10వ వచనం ప్రకారం ఏం చెప్తుందండి? అన్యజనుల ఆలోచన యెహోవా ఎత్తగొచ్చును. okay, man's knowledge will not stand forever. మనిషి యొక్క జ్ఞానము ఎల్లకాలము నిలవదండి. Please don't try to include your knowledge to the word of God. మీ యొక్క జ్ఞానాన్ని దేవుని వాక్యానికి కలపొద్దు. So what is the first C is God's counsel. మొదటిది దేవుని యొక్క ఆలోచన. Let's have God's counsel in our day-to-day life. మన దినవారీ రోజులు దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉండాలి. Why people are going astray? ఎందుకంటే మనుషులు తొలగిపోతూ ఉంటున్నారు. What's the reason? కారణం ఏంటి? What's the reason? కారణం ఏంటండి? Because they have no God's counsel. దేవుని యొక్క ఆలోచనలు వాళ్ళలో లేవు. They often depend upon their bookish knowledge. వాళ్ళ పుస్తక జ్ఞానం మీదే ఆధారపడి ఉంటూ ఉంటారు. And those bookish knowledges are misleading those people. ఆ యొక్క పుస్తక జ్ఞానం అనేది వాళ్ళని త్రోవ తప్పిస్తూ But ఉంటుంది. then they think themselves what they are doing is right. వాళ్ళందరూ వాళ్ళు ఏం చేసేది కదా? We are perfect. మేము ఖచ్చితంగా We are ఉంటాము. correct. మేము కరెక్ట్ గానే We are ఉంటాము. holy. మేము పరిశుద్ధంగా We are ఉంటాము. very righteous people. మేము చాలా నీతిమంతులు. That is their thinking. అది వాళ్ళ ఆలోచన. But looking at them, God says, you are not perfect in my sight. కానీ వాళ్ళని చూసి You are not దేవుడు holy. మీరు You are పరిశుద్ధులు not కాదు. righteous people. మీరు నీతిమంతులు You కాదు. have already gone astray. మీరు దారి తొలగిపోయారు. That's what the word of God says. If you turn your Bibles to Psalm 14, అదే మాట ఇక్కడ verse 2. కీర్తనలు 14వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినది. వివేకము కలిగి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశం నుండి యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. బొత్తిగా చెడి ఉన్నారు. How many people have gone astray? ఎంతమంది ఏంటి One తొలగిపోయారు? or two? ఒకటే ఇద్దరు? All. అందరూ. The